పాలమూరు జిల్లా నుంచి ముఖ్యంగా కరువు వలసల జిల్లాల నుంచి అక్కడే పుట్టి పెరిగి ఆ పరిస్థితులను వాస్తవంగా దగ్గర నుండి చూసి పేదరికం అనేదాన్ని ఎక్కడో హైదరాబాదులో ఉండి అప్పుడప్పుడు బెంజ్ కారులో పోయి ఎగ్జిబిషన్ లాకనో లేకపోతే ఎక్స్కర్షన్ లాకనో చూడలేదు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు గిరిజనులు అదేవిధంగా పేదల మధ్యలో పెరిగి పేదరికం ఎలా ఉంటుంది, నీటి కరువు ఎలా ఉంటుంది, కరువు వస్తే వలసలు ఏ విధంగా ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఏ విధంగా వలసపోతారో ఆ వలసల జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించి రోజు ఇంత దూరం వచ్చినాం అధ్యక్ష. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం అనుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలలో లేకపోతే ఆ నిర్ణయాల వల్ల లోపభూయిష్టమైన పరిస్థితులను చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రస్తావన సందర్భంగా వాస్తవాలను వివరించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వారికి ఉన్న అనుభవాన్ని వారికి ఉన్న పరిజ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించి వాస్తవ పరిస్థితులను ఒక గ్రంథంలాగా తయారు చేసి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ లాగా చేసి ఈరోజు వారు ప్రజలకు వివరించారు.